తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేకాట క్లబ్లపైన రాజ్ న్యూస్ ఉక్కుపాదం మోపుతోంది. జూదం పేకాట చట్టరీత్యా నేరం, కానీ వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. కార్డులతో ఆట ఆడకుంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టదు, అదొక వ్యసనం. టాస్క్ ఫోర్స్ పట్టుకున్నా, త్రుటిలో తప్పించుకున్నా డోంట్ కేర్ అంటూ మళ్ళీ 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 రెచ్చిపోతూనే ఉన్నారు. 3 పువ్వులు 6 కాయలన్నట్లుగా పేకాటలు ఆడుతూనే ఉన్నారు. కాదు, సామాన్యులు ఆడిస్తున్నారు. 101 కార్డ్ గేమ్, కెన్స్ట్రా, తీన్పత్తి, రమ్మి అంటూ అట్రాక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఇల్లీగల్ పేకాట క్లబ్లపై రాజ్ న్యూస్ నిఘా పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేకాట క్లబ్లపైన స్టింగ్ ఆపరేషన్ చేస్తోంది. మాఫియా గుట్టు రట్టు చేసేందుకు సిద్ధమైంది. అయితే ప్రజా గొంతుక రాజ్ న్యూస్ పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం నడిపిన వార్తకు, అంటే ములుగు జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్లు పేకాట సామ్రాజ్యం వెనుక బడాబాబుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. పేకాట డెన్లో స్టింగ్ ఆపరేషన్ దృశ్యాలు రాజ్ న్యూస్కు దొరికాయి. రోజుకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టు, వీకెండ్ వస్తే అది ఇంకా పెరుగుతున్నట్టు సమాచారం. చట్టం నిషేధించినప్పటికీ పేకాట స్థావరాలు ఎలా కొనసాగుతున్నాయి, ఎవరి అండదండలతో కొనసాగుతున్నాయనేదే బిగ్ మిస్టరీ. ములుగు జిల్లాలో పచ్చని పొలాల్లో, పచ్చటి అడవుల్లో పేకాట డెన్లు దర్శనమిస్తున్నాయి. ఎవరికీ దొరకకుండా కోళ్ల ఫారం షెడ్యూల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్నారు నిర్వాహకులు. వ్యవసాయ క్షేత్రం అంటే ఎవరికైనా పొలాలు, చెట్లు గుర్తొస్తాయి. బట్ ములుగులో మాత్రం పేకాట మాఫియా అక్రమ దందాలకు ముసుగు వేసేటువంటి ఒక ప్రాంతంగా మారిపోయింది. అక్కడ కోట్ల రూపాయల దందా నడుస్తోంది. వాళ్ళంతా ఎంతలా అడిక్ట్ అయ్యారంటే, ఉక్కపోస్తున్నా ఒంటి మీద బట్టలు లేకుండా అర్ధనగ్నంగానే పేకాట ఆడుతున్నారు. ఎంత కసిగా ఆడుతున్నారంటే కనీసం ఆ రూమ్లో ఫ్యాన్ కూడా లేదు, గాలి కూడా సరిగ్గా రావడం లేదు. ఉక్కపోత ఉన్నా భరిస్తూనే పేకాట ఆడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. అంతేకాదు, పేకాట ఆడాలంటే ముందుగానే డిపాజిట్ చేయాలంట, ఇదొక రూల్. అప్పుడే వాళ్ళను పేకాట డెన్ల దగ్గరకు తీసుకెళ్తారంట, చాలా సీక్రెట్గా. దర్జాగా ఎలా పేకాట ఆడుతున్నారో ఆ దృశ్యాలను చూస్తే, రాజ్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడున్నోళ్ళ ఆగడాలు భరించలేక ఓ పేకాట రాయుడే ఆ దృశ్యాలను రాజ్ న్యూస్ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ములుగు కాంగ్రెస్ లీడర్లపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలాసార్లు అరెస్ట్ అయ్యారు, చాలాసార్లు టాస్క్ ఫోర్స్ రైట్స్ నుంచి బయటపడ్డారు. కొందరు దొరికారు, కొందరు దొరికి తప్పించుకున్నారు, కొందరు పారిపోయారు. కానీ వాళ్ళకి ఆ పిచ్చి మాత్రం తగ్గడం లేదు. రింగ్ లీడర్గా మారిపోయారు కాంగ్రెస్లో కీలక నేత. రాజ్ న్యూస్కి అందిన దృశ్యాల్లో ములుగు కాంగ్రెస్ నేత ఇరుసవడ్ల వెంకన్న ఉన్నది స్పష్టంగా కనిపిస్తున్నారు. ఆయనతో పాటున్న వ్యక్తులను మేము ఇంకా నిర్ధారించడం లేదు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం తెలుస్తోంది. నాగరాజు, వెంకటేశం లాగా గుర్తిస్తున్నారు అక్కడున్నటువంటి స్థానికులు. పోలీసులు గీలీసులు జాన్తానై మేము లోకల్ లీడర్స్ అంటూ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారంట. అధికార నేతల తీరుతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పేకాట పేరుతో పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టొద్దని మహిళా లీడర్లు హెచ్చరిస్తున్నారు. రాజ్ న్యూస్ కథనాలతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట ముఠా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ములుగు జిల్లాలో పేకాట డెన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు లోపల వణికిపోతున్నారు. బయటకు మాత్రం ఇష్టారాజ్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కోలఫామ్ షెడ్ ముసుగులో పేకాట గుట్టు కావడంతో, ఆ గుట్టు రట్టు కావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తున్నామన్న భావన ఏమాత్రం వాళ్ళలో లేదు. వాళ్ళకు కావాల్సింది కేవలం డబ్బేనా, నోట్ల కట్టలు సంపాదించాల్సిందేనా, ఎదుటి వాళ్ళను మోసం చేయాల్సినటువంటి భావనేనా? ఇప్పటికైనా పేకాట మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇదే అంశంపైన రాజ్ న్యూస్ కేంద్ర కార్యాలయంలో ఒక ఉద్యోగికి ఫోన్ చేసి బెదిరించారని కూడా తెలుస్తోంది. మాట్లాడదాం, ఈ అంశాలు కూడా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు అందుబాటులో. సునీల్, ఏంటి బెదిరింపులు, ఏంటి వార్తలేస్తే బెదిరించడాలు? అసలు జరిగిన వాస్తవాన్ని చూపిస్తే దాన్ని ఖండించాలా, లేదంటే అది మీకు కాదనా, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక చట్టపరంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. సునీల్, ఏం జరుగుతోంది? ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట ముఠాలపై రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ కొనసాగించింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లాలో ప్రస్తుతం పేకాట డెన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖుల పై కూడా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అందులో మొత్తం కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి. ములుగు సంబంధించినటువంటి ఈర్సవడ్ల వెంకన్నతో పాటు కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా పచ్చని పంట పొలాల్లో ఇక డెన్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడ యథేచ్ఛగా ఎవ్వరు చూడకుండా యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. మనం చూడొచ్చు, పిల్లి
కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూడడం లేదనుకుంటారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. అదే తరహాలో రాజ్ న్యూస్కి సమాచారం ఇచ్చారు. ఇక ఈ సమాచారం మేరకు రాజ్ న్యూస్ అక్కడ మొత్తం కూడా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం అక్కడ పేకాట రాయల విజువల్స్ మొత్తం కూడా బహిర్గతం చేయడం. అయితే ఇది మధ్యాహ్నం నుంచి రాజ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తూనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పేకాట జూదాలు ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలామంది అర్ధంతరంగా కుటుంబాలే మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. చాలామంది సూసైడ్ చేసుకుంటారనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ ఒక మంచి ఉద్దేశంతో దీన్ని పూర్తిగా కట్టడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రచారం చేసింది. ఇక ఎప్పుడైతే రాజ్ న్యూస్ దగ్గర విజువల్స్ చిక్కాయో ఆ తర్వాత మీడియాలో కథనాలు ప్రసారం చేశారో ఆ తర్వాత ఈ పేకాట రాయలు ఎవరైతే అడ్డంగా దొరికారో రాజ్ న్యూస్కి అడ్డంగా దొరికినటువంటి పేకాట రాయలు టీవీ ఛానల్స్కి రాజ్ న్యూస్ టీవీ ఛానల్స్కి మరీ ప్రతినిధులకు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరింపులోకి కూర్చోండి. ఒకసారి వీడియో ఒకసారి తమ వర్షన్ వినిపించకుండా ఏకంగా చంపుతామని బెదిరించడం, అడ్డగోలుగా బూతు పురాణం తిడుతూ యథేచ్ఛగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. అయితే ఒక వ్యక్తి మీద వార్త వేస్తే ఆ వార్త ఎందుకు వేశారు, ఎందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అవసరమైతే ఇంకా సీరియస్గా ఉంటే కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, సివిల్ డిస్ప్యూట్స్ చేసుకోవాలి. కానీ ఏకంగా ఒక ఛానల్కి ఫోన్ చేసి చంపుతామని బెదిరించడమే కాకుండా ఇష్టానుసారంగా బూతు పురాణం వాడుతూ దుర్భాషలు ఆడడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే మాత్రము ఖచ్చితంగా రాజ్ న్యూస్ వీరి వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వారు ఏ అండ చూసుకొని ఇంత యథేచ్ఛగా బరితెగించి మాట్లాడుతున్నారనేటువంటి దృశ్యాలు విత్ విజువల్స్తో సహా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి. వారు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరు వారి వెనుక ఉన్నారు, ఎవరు అండదండలతో చూస్తున్నారు, ఆ క్యాడర్లో ఆ జిల్లాలో ఎక్కువ ఎవరితో ఉంటున్నారు, ఒక మంత్రి సహాయం ఉందా లేదా అన్న వివరాలు కూడా రాష్ట్ర దగ్గర అన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ మేము అక్కడికి దాకా వెళ్లకుండా కేవలం దీన్ని అరికట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి, డీజీపీ సివి ఆనంద్ దీనిపై చర్యలు తీసుకోవాలి. యథేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి అండగా ఉండి డబ్బులు తీసుకొని యథేచ్ఛగా వదిలిపెడుతూ ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. పోలీసులే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఎక్కడ కూడా కేసెస్ నమోదు చేయకుండా, ఎక్కడ కూడా వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగానే ఒకరిద్దరిపై అనామకులని ఇరికించి ప్రయత్నం చేసి అసలు దోషులను, అసలు సూత్రధారులను, అసలు పాత్రధారులను వదిలేసి యథేచ్ఛగా పోలీసులే దగ్గరుండి ఈ యొక్క డెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా మనకు రాజ్ న్యూస్లో ఆ స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైనటువంటి పరిస్థితి. పోలీసులే దగ్గరుండి ఈ పేకాటని నిర్వహించడానికి యథేచ్ఛగా అనుమతులు ఇస్తూనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు వారు మళ్ళీ ఛానల్స్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తాం, అవసరమైతే అంతు చూస్తామని, అవసరమైతే ఆఫీస్కి వచ్చి కార్యాలయం మీద దాడి చేస్తామని ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదు. మనం ఎక్కడ ఉన్నాము, అసలు మనం రాజ్యాంగంబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా వచ్చి బెదిరింపులకు గురి చేస్తాం, చంపుతామని బెదిరించడం ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే మేము దాంట్లో లేము, మేము ఏదో ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాం, లేదా మేము ఏదో సామరస్యంగా ఉన్నాం, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక ప్రజాపతిగా ఉంది. అతను ఒక మామూలు వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే ఈర్సవట్ల వెంకన్న అనే వ్యక్తి గతంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏకంగా ఫోన్ చేసి మరి ఈ రకంగా ఛానల్స్కి ఫోన్ చేసి ఇష్టానుసారంగా బూతు పురాణం మాట్లాడడం, ఇష్టానుసారంగా దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా ఇలా వివరించడం కరెక్ట్ కాదు. అంటే అతను ఎవరి దండలు చూసుకొని ఈ రకంగా బెదిరింపులు గురి చేస్తున్నారు అంటే అతను వెనుక ప్రభుత్వం ఉందనా, అతని వెనుక మంత్రులు ఉన్నారనా, అతని వెనుక పోలీస్ అధికారులు ఉన్నారనా, ఈ రకంగా వివరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బెదిరింపులు గురి చేసిన వ్యక్తి ఆ విజువల్స్లో రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనబడుతున్నటువంటి విజువల్స్ ఆధారంగా ఆ నిందితులని ఆ డెన్ని పూర్తిగా పరిశీలించాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులని కూడా వెంటనే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా రాజ్ న్యూస్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఎవరైతే బెదిరింపులు గురి చేశారో వారిని వెంటనే అదుపులో తీసుకోవాలి. అవసరమైతే రాజ్ న్యూస్ టీం కూడా వచ్చి మీకు ఫిర్యాదు కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా బెదిరింపులకు గురికొండ అంటే మీడియా ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసము? ఇలాంటి బెదిరింపులకు ఎప్పుడు కూడా రాజ్ న్యూస్ భయపడదు. ఎందుకంటే గతంలో అనేక స్టింగ్ ఆపరేషన్స్ చేసాము, అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి ఛానల్ రాజ్ న్యూస్. ఎందుకంటే ఎంతోమంది ప్రేక్షకులు మన్నలు పొందినటువంటి ఛానల్ రాజ్ న్యూస్. అలాంటి ఛానల్ని బెదిరింపులకు గురి చేయడం, అలాంటి ఛానల్ని లొంగదీస్తామనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ లీడర్
లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పేకాట రాయులు ఎవరైతే ఉన్నారో, మేము రాజ్ న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి పేకాట రాయులు వెంటనే బుద్ధి మార్చుకోవాలి. ఇప్పటికైనా వారు బేషరతుగా వచ్చి వారికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనుకుంటే వచ్చి ఆఫీస్కి వచ్చి వివరణ ఇవ్వాలి. అవసరమైతే కెమెరా పిలిపించుకొని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వివరణ ఇవ్వకుండా ఒక వ్యక్తికి ఫోన్ చేసి, అది రాజ్ న్యూస్ ప్రతినిధికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం, దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా బూతు పురాణం మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి. ఆ వ్యక్తి వెనక, ఆ రాజకీయ నాయకుడు వెనక ఉన్నటువంటి మంత్రి కూడా ఎమ్మటే రెస్పాండ్ కావాలంటూ కూడా రాజు డిమాండ్ చేస్తుంది. మరి చూడాలి, పోలీసులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. శ్రీకాంత్, రైట్. అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన, వార్తలు ప్రసారం చేసినంత మాత్రాన బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? సో దీనిపైన అంటే వార్తలు వేయకూడదా? వార్తలు వేస్తే బెదిరిస్తారా? కళ్ళ ముందు అడ్డంగా దొరికి విజువల్స్తో సహా దొరికిన తర్వాత, నిర్దాక్షిణ్యంగా దొరికిన తర్వాత మా ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరిస్తారా? బూతులు తిడతారా?